హాయ్ నమస్తే ఎవరోన్, అందరు బాగున్నారా? నా పేరు రవికృష్ణ అండి. వెల్కమ్ టు ది జోగ్లే. ఈ జోగ్లే అనే ప్లాట్ఫామ్ టోటల్గా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకున్న ప్లాట్ఫామ్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఎవ్వరు ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందులో చాలా ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నేను ఈరోజు చెప్పబోయేది ఎస్ఎంఎం ప్రమోషన్స్ గురించి. తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి యూఆర్ఎల్ షార్ట్నర్, దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఈరోజు ఎస్ఎంఎం ప్రమోషన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎంఎం ప్రమోషన్స్ చూడండి, ఆన్లైన్ జాబ్స్ అని ఉంది కదా. ఈ ఆన్లైన్ జాబ్స్ని మనం ఎంటర్ చేద్దాం. చేసినాక మేము మీకు ఒకటి చెప్తాను ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ టోటల్గా జాబ్స్ అని ఉన్నాయి. ఓకే, ఇక్కడ టోటల్గా జాబ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోస్ వచ్చేసి ఇక్కడ ట్యూటోరియల్ ఉంది కదా, ఇందులో ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రమోషన్స్ అని ఉంది కదా, ఎస్ఎంఎం ప్రమోషన్స్ అని, దీనికి సంబంధించిన వీడియో ఈ ట్యూటోరియల్లో ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఎస్ఎంఎం ప్రమోషన్స్. ఇప్పుడు ఇదే వీడియో మీరు చూస్తారు. తర్వాత యూఆర్ఎల్ షార్ట్నర్ వీడియో ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ అనేవి ఇక జనరల్గా ఇక్కడ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఎస్ఎంఎం ప్రమోషన్స్ అని ఉంది కదా, నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. చేసినాక మనకు ఎస్ఎంఎం ప్రమోషన్స్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. ఇది దేనికి అంటే టోటల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ప్రమోషన్ చేయొచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ కానీ, వాచ్ టైం కానీ, వ్యూస్ కానీ, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కానీ, ఫేస్బుక్లో ఫ్రెండ్స్ కానీ, ఇలాంటివి ఏదైనా సరే మనం ఇంక్రీజ్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు నేను దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల మీరు సోషల్ మీడియాలో ప్రమోటర్ అయిపోతారు. అంటే మీకు ఒక జాబ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ రోజు నుంచి మీరు సైన్అప్ చేసుడు వెంటనే మీరు ఒక ప్రమోటర్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా కానీ మీరు ఒక ప్రమోటర్ అని చెప్పుకోవాలి. ఇందులో వర్క్ చేసుకుంటూ మీరు మనీ అనేది గెయిన్ చేయొచ్చు. నేను దీని గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, అస్సలు మిస్ కాకండి. ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. చూడండి, మొత్తం స్క్రోల్ చేసుకుంటే మనకు టోటల్గా ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఉంటుంది. ఇక కాపీరైట్ వచ్చేసి ఎస్ఎంఎం ప్రమోషన్స్. ఇప్పుడు మనం సైన్అప్ చేసుకుందాం. ఇక్కడ సైన్అప్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, వాట్సాప్ నెంబర్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ టిక్ మార్క్ చేసి సైన్అప్ చేయండి. సైన్అప్ చేసిన వెంటనే మీరు సైన్ ఇన్ అయిపోతారు. ఇప్పుడు నేను సైన్ ఇన్ అవుతాను. చూడండి, సైన్ ఇన్ అయిపోయిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి యూజర్ నేమ్ అనేది కనబడుతుంది. తర్వాత వెల్కమ్ టు ఎస్ఎంఎం ప్రమోషన్స్ అండ్ తర్వాత టోటల్ స్పెండ్ అని ఉంది కదా, అంటే మనం ఇందులో ఎంత స్పెండ్ చేసినాం అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. టోటల్ ఆర్డర్స్ అని ఉంది కదా, అంటే ఇందులో ఎన్ని ఆర్డర్స్ తీసుకున్నాం అనేది ఇక్కడ కనబడుతుంది. అంటే మనం సబ్స్క్రైబర్స్ కానీ, వాచ్ టైం కానీ ఇవన్నీ చేస్తాం కదా క్లయింట్స్కి, అంటే ఎన్ని ఆర్డర్స్ మనం పెట్టినామో ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత వచ్చేసి టోటల్ బ్యాలెన్స్, అంటే బ్యాలెన్స్ అనేది ఎంత ఉంది ఇక్కడ. నేను దీని గురించి చెప్తాను, బ్యాలెన్స్ ఎందుకు ఇక్కడ యాడ్ అవుతాయి అనేది మీకు అర్థమైపోతాయి ఈ వీడియోలో. బ్యాలెన్స్ అనేవి ఇక్కడ కనబడతాయి మనకు. చూడండి, లెఫ్ట్ సైడ్కి కొన్ని చూసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. అప్డేట్స్, న్యూ ఆర్డర్, సర్వీసెస్, ఆర్డర్స్, యాడ్ ఫండ్స్, టికెట్స్, కూపన్ కోడ్, ఏపీఐ, బ్లాగ్, రిఫిల్, చైల్డ్ ప్యానల్, అఫిలియేట్స్, మాస్ ఆర్డర్. తర్వాత నేను దీని గురించి చెప్తాను మీకు. ఓకే, చూడండి కేటగిరీ చూసుకుంటే ఇక్కడ మనకు అన్నీ ఉంటాయండి. చూడండి, కేటగిరీస్ అన్నీ ఉన్నాయి. ఇక వాట్సాప్ ఉంది, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, వాచ్ టైం, మళ్ళీ షార్ట్స్, లైక్స్ అని చెప్పేసి, వ్యూస్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా యాడ్ చేస్తూ ఉంటాను నేను. ఇంకా అన్నీ ఆల్ ప్లాట్ఫామ్స్ అనేవి అన్నీ ఉంటాయి ఇందులో. ఓకేనా? నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కేటగిరీలో వచ్చేసి ఫస్ట్ వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ని మనం క్లిక్ చేస్తాం. ఒక క్లయింట్ అంటే ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి నాకు వాట్సాప్లో ఫాలోవర్స్ గెయిన్ చేయండి అని చెప్పేసి అడుగుతారు. వాట్సాప్ ఛానల్ ఉంది కదా, అందులో ఫాలోవర్స్ కావాలని అడుగుతారు. ఎంతమంది కావాలంటే 1000 మంది కావాలంటారు. అంటే మనం 1000 మందికి ఎంత ఛార్జ్ చేస్తాం అనేది ఇక్కడ చూపిస్తాం. చూడండి, ఇక
కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత సర్వీసెస్ ఉంది. సర్వీసెస్లో వాట్సాప్ ఛానల్ ఫాలోవర్స్ హెచ్క్యూ నాన్ డ్రాప్ అని ఉంది. హై క్వాలిటీ నాన్ డ్రాప్ అన్నట్టు ఇది 1000 ఫాలోవర్స్కి మనకు 2591 రూపీస్ పడుతుంది. నేను అంటే దించుతాను, మనీ అనేది కొంచెం దించుతాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అని మీకు చూపిస్తుంది, బట్ నేను దించేస్తాను ఇది. ఓకే, మీరు ఇది పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్ అనేది చదువుకోవాలి. చదువుకుంటేనే మీరు ఏంటిది అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇన్స్టెంట్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే ఇన్స్టెంట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది అని చెప్తుంది. అంటే మీరు క్లయింట్స్కి ఏం చెప్పాలి, 1 అవర్ నుంచి 6 అవర్స్ లోపల ఎనీ టైం ఎప్పుడైనా స్టార్ట్ అవుతుంది అని చెప్పాలి. తర్వాత వచ్చేసి 1K పెర్ డే అంటే రోజుకు 1000 ఫాలోవర్స్ అనేవి మీకు వస్తాయి క్లయింట్స్కి అని చెప్పేసి అన్నట్టు. ఇక్కడ నాన్ డ్రాప్ అంటే మొత్తానికి డ్రాప్ కాదు అని చెప్తున్నాం. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసినాక తర్వాత క్వాంటిటీలో మనం 1000 పెట్టుకోవాలి. క్లయింట్స్ ఏమని అడిగినారు, 1000 ఫాలోవర్స్ కావాలని అడిగారు. అడిగితే మనకు 1000 ఫాలోవర్స్ మనం గెయిన్ చేస్తున్నాం కాబట్టి 2591 రూపీస్ పడుతుంది ఇక్కడ. ఓకే, ఇది క్లయింట్స్ పే చేస్తారు. మీరేం చేయాలంటే ఫస్ట్ క్లయింట్స్కి ఎంత రేట్ చెప్పాలంటే ఇక 2591 రూపీస్ చూపిస్తుంది కదా, మీరు 3000 చెప్పండి. 500 రూపీస్ మీరు జేబులో పెట్టేసుకోండి, మిగిలిన అమౌంట్ అనేది మొత్తం దీనిలో పే చేసి ఆర్డర్ చేసేయండి, అంతే కన్ఫర్మ్ అయిపోతుంది. అంటే ఆర్డర్ చేసిన వెంటనే వస్తుందంటే కాదు, వాళ్ళు మనీ ఇస్తారు కదా, ఇచ్చిన అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ ఫండ్స్ ఉంది కదా, ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మీకు క్లయింట్స్ మనీ సెండ్ చేసినాక మీరు దీనిలో పే చేయాలి. ఎంత, ఇప్పుడు 2591 సంథింగ్ చూపించింది కదా వాట్సాప్ ఫాలోవర్స్కి, అంత అమౌంట్ మీరు పే చేయాలి. ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవాలంటే ఇందులో ఎట్లనో చెప్తాను చూడండి. నేను ఇప్పుడు ప్రమోషన్ లైవ్లో చూపిస్తాను మీకు ఎట్లా పెట్టుడో. నేను ఇప్పుడు సబ్స్క్రైబర్స్ గెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఒక ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్. ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారో అక్కడి నుంచి ఇంకా 100 సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా, అది లైవ్లో చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం ఇక్కడ కేటగిరీ ఉంది కదా, దీనిలోకి పోయి మనం న్యూ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా, ఇందులో మనం ఏదైనా కానీ తీసుకోవచ్చు. బట్ నేను 100 సబ్స్క్రైబర్స్ మాత్రమే తీసుకుందాం అనుకుంటున్నాను కదా. సో ఇక్కడ నాకు 200 నుంచి 300 పర్ డే, అంటే ఒక్క రోజులో మనకు 200 నుంచి 300 సబ్స్క్రైబర్స్ వస్తారు. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటా, ఏ కింది అవసరం లేదు మాకు, ఎందుకంటే ఇక్కడ 10,000 ఇంకా 2,000 ఒక్క రోజులో ఇంత వస్తున్నాయి. నాకు 100 కాబట్టి 100 1 డేలో అయిపోతుంది. సో నేను ఇది తీసుకున్నాక డిస్క్రిప్షన్ కంపల్సరీగా చదవాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఇన్స్టెంట్ అని చూపిస్తుంది కదా, ఇన్స్టెంట్ అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతాయని చెప్తుంది. బట్ మనం ఏం చేయాలి, 1 అవర్ నుంచి 6 అవర్స్ లోపల స్టార్ట్ అవుతుంది ఎనీ టైం అని చెప్పేసి చెప్పాలి. అంటే ఇక్కడ కొంచెం లేట్ కావచ్చు, బట్ 6 అవర్స్ లోపల కంపల్సరీగా స్టార్ట్ అవుతుంది, ఆ లోపల ఎనీ టైం అని చెప్పేసి చెప్పాలి. తర్వాత ప్రతి ఒక్కరికి చెప్పాలి అది. తర్వాత 200 నుంచి 300 పర్ డే సబ్స్క్రైబర్స్ అనేది వస్తున్నారు. మనం 100 పెట్టుకుంటున్నాం, నాన్ డ్రాప్, ఇది మొత్తంగా డ్రాప్ కాదు. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ లింక్ అనేది పేస్ట్ చేయాలి. నేను ఒక ఛానల్ తీసుకుంటున్నా, ఈ ఛానల్లో చూడండి 81 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 5 వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 వీడియోస్ ఉన్నాయి. ఓకేనా, 3 వీడియోస్. మనకు వ్యూస్ ఎంత వచ్చినాయి, నో వ్యూస్ 1 వ్యూ. ఓకే, తర్వాత వచ్చేసి షార్ట్స్ ఉన్నాయి, ఈ షార్ట్స్ అనేవి 2 ఉన్నాయి. దీనిలో చూడండి నో వ్యూస్ 7 వ్యూస్. ఓకే, హోమ్లోకి వెళ్ళాక చూడండి 81 సబ్స్క్రైబర్స్, ఇంకా ఏం లేవు ఇక. ఓకే, ఇక్కడ ఫ్యూచర్ అని ఉంది కదా, ఇది తీసేయండి, ఎందుకంటే మనం వేరే సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ తీసేయాలి. ఇక్కడ మనకు @ మన నేమ్ వస్తుంది అంతే. ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకున్నాం, యూఆర్ఎల్ని చేసుకొని ఇక్కడ లింక్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసినాం. ఓకే, పేస్ట్ చేసినాం. ఇక్కడ వచ్చేసి మనం 100 సబ్స్క్రైబర్స్ పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి క్వాంటిటీ 100 సబ్స్క్రైబర్స్ పెట్టినాం. ఇక్కడ కింద చూసుకోవాలి మినిమం 100, 500, 1000 అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకొనే పెట్టాలి. ఇది మినిమం ఖచ్చితంగా దాటాలన్నట్టు, ఈ మినిమం అనేది ఖచ్చితంగా దాటాలి. దాటినాకనే మనకు సబ్స్క్రైబర్స్ తీసుకుంటుంది. ఇక్కడ 50 ఉందనుకోండి,
50 ఉంటే మనం 100 పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ 100 ఉంటే 100 పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి స్టార్ట్ 100, 200, 300, 400 ఇట్లా. కానీ ఇక్కడ 100 ఉన్నాక మనం ఇక్కడ 50 పెట్టాలంటే తీసుకోదు ఇక. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 50, ఇక్కడ 100 ఉంది, మనం ఇక్కడ 50 పెట్టుకుంటాం, తీసుకోదు, వేస్టే. చూడండి, వేస్టే. ఎందుకంటే ఇక్కడ మనం మినిమం 100 అని ఇక్కడ మనం రూల్ పెట్టేసినాం. కన్ఫర్మ్గా 100 పెట్టాల్సిందే ఇక్కడ. ఓకే, సో అందుకే నేను ఇక్కడ 100 పెడుతున్నా. 100 పెడితే మనకి ఇంత వచ్చింది. న్యూ ఆర్డర్ అని కొట్టేస్తే వస్తుందా? రాదు. ఎందుకంటే ఇక్కడ యాడ్ ఫండ్స్ కొట్టాలి. మనం అమౌంట్ యాడ్ చేయాలి కదా, క్లయింట్స్ ఇచ్చిన అమౌంట్ని మనం దీనిలో యాడ్ చేయాలి. దీనిలో ఇన్కమ్ యాడ్ చేస్తేనే ఇక్కడ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది, లేకుంటే కాదు. నాకు ఇక్కడ ఎంత ఉంది? 4175.60, అంటే 4175 రూపీస్ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తా, యాడ్ ఫండ్స్లోకి వెళ్ళిపోయి నేను మనీ యాడ్ చేస్తాను. బట్ ఇప్పుడు నేను చెయ్యను, ఎందుకంటే నాకు ఇక్కడ అమౌంట్ అనేది ఉంది కాబట్టి నేను చూపిస్తాను మీకు ఎట్లా మనీ యాడ్ చేయనో నేను చూపిస్తాను. ఓకే, యాడ్ ఫండ్స్లోకి వెళ్దాం. ఇక్కడ మనం చూసుకోండి అమౌంట్ ఎంత ఉంది, దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ మనం ఇంత అమౌంట్ ఇక్కడ యాడ్ చేయను అంటే లేదు, ఎంతనైనా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను 4175 రూపీస్ దాకా యాడ్ చేసిన. ఇప్పుడు నాకు కొత్త ఆర్డర్స్ వస్తాయి. నాకు ఒకళ్ళు వాచ్ టైం కావాలంటారు, ఒకళ్ళు సబ్స్క్రైబర్స్ కావాలంటారు. వాళ్ళే నేను జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తాయి లింకు. ఎట్లాగో మనీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ కట్ అవుతాయి. నేను 1000 సబ్స్క్రైబర్స్ పెట్టేసినాక ఎవరు కొత్త ఆర్డర్ వచ్చిందో వాళ్ళ లింక్ ఇక్కడ పెట్టేసినాక సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ కొట్టేస్తా. ఇక్కడ మనీ అనేది కట్ అయిపోతుంది. కట్ అయిపోయాక కథం డైరెక్ట్గా మనకు విద్యలోకి వచ్చేస్తాయి అన్నట్టు. ఇప్పుడు అదే మీకు చూపిస్తాను. ఓకేనా, మనీ ఎంతనైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నేను మనీ ఎట్లా యాడ్ చేయనో చూపిస్తాను. యాడ్ ఫండ్స్, మనం దీన్ని ఫోన్పే కానీ లేకుంటే పేటిఎం కానీ ఎందులోనైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే మనకి ఇక్కడ రూపీస్ చూపిస్తుంది. రూపీస్ చూపించినప్పుడు అక్కడ మనం మనీ అనేది ఎంటర్ చేయాలి. ఎంత ఇప్పుడు సబ్స్క్రైబర్స్కి ఎంత ఉంది అంత అమౌంట్ దానిలో యాడ్ చేయాలి. చేసినాక మనకు కన్ఫర్మ్ అయిపోతుంది మనీ పే చేసినట్టు. కన్ఫర్మ్ అయిపోయాక ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి తీసుకొని ఇక్కడ ఆర్డర్ ఐడిలో పేస్ట్ చేయాలి. చేసినాక మనం ఇక్కడ ఎంత అమౌంట్ పే చేసినాం, ఫోన్పేలో కానీ లేకుంటే పేటిఎంలో కానీ ఎంత అమౌంట్ పే చేసినామో అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసినాక ఇక్కడ మనం వెరిఫై అని చెప్పేసి ట్రాన్సాక్షన్ అని కొట్టాలి. కొట్టేస్తే మనీ అంతా ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఇక్కడ యాడ్ అయిపోయాక జస్ట్ మనం దీనికి రావాలి, వచ్చేసి కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఇట్లా సర్వీసెస్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ లింక్ ఇవ్వాలి. చూడండి, లింక్ నేను తీసుకొచ్చి లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. నేను దీనిలో 100 సబ్స్క్రైబర్స్ పెడుతున్నా. నాకు ఇక్కడ 298 రూపీస్ చూపిస్తుంది. 298 రూపీస్ ఇక్కడ దీనిలోకి వెళ్ళి కట్ అవుతాయి. ఓకే, నేను ఆర్డర్ పెట్టేస్తున్నా. ఆర్డర్ పెట్టేసిన. చూడండి, ఇక్కడ యువర్ ఆర్డర్ హాస్ బీన్ ప్లేస్డ్ అని చెప్పేసి వచ్చింది. సర్వీస్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ 200 నుంచి 300 డే, నాన్ డ్రాప్ 30 days రిఫిల్ అని చెప్పేసి మనకు మంచిగా క్లియర్గా రాసి పెట్టి ఉంది. ఇక్కడ లింక్ వచ్చేసి ఇది, ఈ లింకుకు మనం సబ్స్క్రైబర్స్ గెయిన్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తుంది. యూ పేడ్ 298 రూపీస్ యూ పే చేసినావు, అంటే నువ్వు పే చేసినావు. క్వాంటిటీ 100 సబ్స్క్రైబర్స్. ఆర్డర్ ఐడి 2 అని మన ఆర్డర్ ఐడి చూపిస్తుంది. ఇక రిమైనింగ్ బ్యాలెన్స్ 3876 రూపీస్ మనకు రిమైనింగ్ ఉంది. ఇగో ఇక్కడ ఓకే చూపిస్తుంది క్లియర్గా. అంటే మనం ఎంత ఉండే మన 4000 చేంజ్ ఇట్లా ఉండే కదా, అవి కట్ అయిపోయి ఇంత చూపిస్తుంది. ఓకే, క్లియర్ కట్ చెప్తున్నాం మీకు అర్థమయ్యేటట్టు. అంటే అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా చాలామంది, చెప్పిందే మళ్ళీ చెప్తున్నా అనుకోకండి, క్లియర్గా అర్థం కావడానికి. మళ్ళీ ఇది జాబు అర్థం కావాలి అందరికీ, అందుకోసమే నేను మళ్ళీ చెప్తున్నా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఫస్ట్ నుంచి వీడియో. నేను దీన్ని ఓకే చేస్తున్నా. ఓకే చేసి ఇక్కడ ఆర్డర్స్లోకి వెళ్ళిపోయినాక చూడండి ఇక్కడ ప్లేస్ అయిపోయింది. ఇక్కడ మనకు స్టార్ట్ కౌంట్ అని చూపిస్తుంది. ఎంత 81 సబ్స్క్రైబర్స్ నుంచి చూపిస్తుంది. ఇక్కడ చూడండి 81 సబ్స్క్రైబర్స్ ఉంది. ఈ 81 సబ్స్క్రైబర్స్ అనేది
ఇక్కడ వస్తుంది అన్నట్టు, అంటే అప్పుడు స్టార్ట్ అయినట్టు. ఇక్కడ నేను చెప్పిన కదా ఇప్పటి నుంచి అంటే స్టిల్ నవ్వు ఇన్స్టెంట్ అని ఉంది కదా, ఇన్స్టెంట్ నుంచి 6 hours లోపల ఎనీ టైం స్టార్ట్ అవుతుంది అని చెప్పిన కదా, ఇక్కడ చూపిస్తాయి ఎనీ టైం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు 81 పడుతుంది. పడినాక ఇక్కడ వచ్చేసి పెండింగ్ అని ఉంది కదా, ఈ పెండింగ్ అంటే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, నేను కన్ఫర్మ్ చేసినాక అది మీకు చూపియాను అన్నట్టు. అది నాది వేరే ఉంటుంది కన్ఫర్మ్ చేసేది, నేను కన్ఫర్మ్ చేసినాక అప్పుడు మనకి ఇక్కడ ఏం పడుతుంది, ఇన్ ప్రోగ్రెస్ ప్రాసెసింగ్ అని పడ్డది అనుకో. ఇక్కడ చూడండి పెండింగ్ అని వస్తే పెండింగ్ చూపిస్తుంది. ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తే ఇన్ ప్రోగ్రెస్ అనేది ఇక్కడ చూపిస్తాయి అన్నట్టు. ఇప్పుడాక మనం పెండింగ్లో ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ ఏదైనా సరే అన్నీ చూపిస్తాయి అన్నట్టు. సో ఇక్కడ పెండింగ్ ఉంది, ఇది ఇన్ ప్రోగ్రెస్ అని పడుతుంది, దాన్ని చదవబడుతుంది కొంచెం ఆగి. ఓకే, పడినాక ఇక్కడ వచ్చేసి మనకి ఎంత సబ్స్క్రైబర్స్ అంటే గెయిన్ అవుతుండ్రో అంత రిమైనింగ్ చూపిస్తాయి అన్నట్టు. సపోజ్ ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ పెట్టినాం మనం, 1000లో ఒకవేళ 500 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు అనుకో, ఇక్కడ 500 చూపిస్తుంది, ఇంకా రిమైనింగ్ ఇంకా దీనికి రావాలి అని చెప్పేసి, ఈ సబ్స్క్రైబర్స్లకు రావాలని చెప్పేసి చూపిస్తుంది. అట్లా ఇక్కడ చూపిస్తాయి అన్నట్టు. ఓకేనా, మీ అందరికి అర్థమైంది అనుకుంటే సర్వీసెస్ ఇక్కడ టోటల్గా చూపిస్తుంది. ఆర్డర్ అనేది ఈ రకంగా పెట్టుకోవాలి. క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటే, అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి, నేను మళ్ళీ క్లియర్గా వీడియో చేస్తాను నీట్గా. చూడండి ఇట్లా ఈ రకంగా ఉంటుంది. మనం కొంచెం ఆగి చూసుకోవాలన్నట్టు, చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఎట్లా రన్ అవుతుంది ఏం కదా అని చెప్పేసి అంతా కనిపిస్తుంది మనకు. ఇట్లా కొంచెం ఆగాలి, ఒక 1/2 hour 1 hour ఒక 2 hours ఆగి చూడాలి, చూస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. మీరు చూడండి 81 సబ్స్క్రైబర్స్ ఉన్నారు దీనిలో. ఇప్పుడు ఇది ఎంత గెయిన్ అవుతుందో మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. 100 సబ్స్క్రైబర్స్ పెట్టిన అంటే ఇప్పుడు ఇక్కడ మనకు 181 సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వీడియో చూడండి, వీడియో వస్తే మీకు అర్థమవుతుంది. కొంచెం అయినాక ఈ ఛానల్ ఓపెన్ చేయండి, ONW2 గేమ్ అని చెప్పేసి. నేను డిస్క్రిప్షన్లో పెడతా ఈ లింకు డిస్క్రిప్షన్లో పెడతా, మీరు చూడండి. ఇక చూడండి మళ్ళీ అప్డేట్స్ అని ఉంది కదా, ఈ అప్డేట్స్ని ప్రెస్ చేస్తే ఇక్కడ అన్ని అప్డేట్స్ వస్తాయి అన్నట్టు. నేను ఏమేమి చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ చెప్తా అన్నట్టు. అన్ని అప్డేట్స్ అంటే దీనికి సంబంధించినవి, సర్వీసెస్ సంబంధించినవి అప్డేట్స్ అనేవి నేను టోటల్గా చెప్తాను ఇక్కడ. తర్వాత న్యూ ఆర్డర్ ఇంతకుముందు మనం చూసింది ఇదంతా న్యూ ఆర్డర్ అనేది. తర్వాత సర్వీసెస్ అంటే మన దాంట్లో ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయి, ఇక వాట్సాప్ సంబంధించిన ప్యాకేజ్ ఇక్కడ చూపిస్తుంది, ఇక యూట్యూబ్ సంబంధించిన ప్యాకేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది, ఇక వాచ్ టైమ్, షార్ట్స్, ఇక చూడండి అన్నీ. అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంత అమౌంట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు, అంతే సర్వీసెస్ గురించి లిస్ట్. తర్వాత మనం ఆర్డర్ పెట్టింది ఇక్కడ వస్తుంది అన్నట్టు. ఓకేనా, ఆర్డర్ పెట్టింది ఇక్కడ వస్తుంది. ఆర్డర్ ఎట్లా పెట్టాలనేది నేను చూపిస్తాను చూడండి. కేటగిరీలో మనం సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ 200 నుంచి 300 రోజుకి, లేదు నాకు ఒకటే రోజులో 2000 నుంచి 3000 దాకా కావాలి, 1000 మంది కావాలి, ఒకటే రోజులో కావాలి నాకు అని అంటే ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ అనేది ఎక్కువ అవుతుంది అట్లా. లేదు ఇంకా నాకు 10,000 నుంచి 20,000 సబ్స్క్రైబర్స్ కావాలి, ఏది ఒకటే రోజులో అని అంటే ఇగో పేమెంట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడ చూడండి ఇగో ఇంత ఉంటుంది, ఇంత అమౌంట్ పే చేసి ఒకటే రోజులో 10 నుంచి 20K సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఇట్లా అంటే మనకు రోజుకు ఎంత అనేది అంటే వాళ్ళు ఎంత సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటారో దాన్ని బట్టి మనీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, లేకుంటే తక్కువ అవుతాయి. అంటే ఎక్కువ మంది కావాలనుకుంటారు కాబట్టి కొంచెం తక్కువ చేస్తాం అట్లా. మీరు ఏం చేస్తారు, దీనిలో ఉన్న అమౌంట్ని పే చేయాలి. దీనిలో ఎంత అమౌంట్ చూపిస్తుందో అంత అమౌంట్ మీరు పే చేయాలి. దానికి ఇంకా మీరు ఎంత ఛార్జ్ చేయాలనుకుంటారు వాళ్ళ దగ్గర అనుకునేది అది మొత్తం యాడ్ చేసుకొని ఆ లాభం అనేది మీరు జేబులో పెట్టుకొని ఇక్కడ ఎంత పే చేయాలనో అంత పే చేసేయండి, అంతే మీరు చేయాల్సిన పని ఇది ఇందులో. ఓకేనా, చాలా లాభం ఉంటుందండి, నేను చెప్తున్నాను. ఇందులో మీరు క్లిక్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది, మీరు చాలా అంటే చాలా ఎర్న్ చేస్తారు, మనీ లైఫ్ టైం ఉంటుంది. ఇక ఇది అసలు మిస్ కాదు, ఇక మీకు ఇది ఎప్పటికీ లైఫ్ టైం మీరు ఇది భరోసా పెట్టుకోవచ్చు. మీకు ఒక జాబ్ ఇది 100% మీకు ప్రాఫిటబుల్ జాబ్. మీరు బయట చేసే పనుల కంటే
ఇది మీకు చాలా ఇన్కమ్ అనేది గెయిన్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి మన దగ్గర. అన్నీ నేను పెడుతూ ఉంటాను ఇందులో. జోగులేలో పెట్టే ప్రతి ఒక్కటి జెన్యూన్ అండి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు వర్క్ చేసుకోవచ్చు, మనీ అనేది చాలా సంపాదించవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత టికెట్స్ అని ఉంది కదా, ఏమన్నా మీకు ఇక్కడ ఇష్యూ అనిపిస్తే ఇక్కడ మీరు టికెట్ రేజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక సర్వీసు, సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. న్యూ ఆర్డర్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఏదన్నా సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ ఇగో ఐడి ఉంది 46 అనేది ఒక ఐడి. ఓకేనా? 46 అనేది ఒక ఐడి. ఇలాంటి ఐడి మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, ఈ ఐడి అని. దీనిలో నీకు ఏదైనా ఇష్యూ అనిపించింది అనుకోండి, అప్పుడు ఈ ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ టికెట్స్లోకి రావాలి. వచ్చినాక ఇక్కడ ఐడిని ఎంటర్ చేయండి. చదువుకోవాలి, చూడండి ఇగో ఆర్డర్ ఐడి అని చెప్పేసి ఇట్లా ఆ ఐడిని తీసుకొచ్చి ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. చేసిన వెంటనే ఏంటి, దేని గురించి, రీఫిల్ అంటే ఏమన్నా ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఏమన్నా తగ్గినట్టు అనిపించింది అనుకోండి, రీఫిల్ అని కొట్టండి. కొట్టేసి ఇక్కడ మెసేజ్ చేయండి, సరే నాకు అంటే నేను పెట్టిన ఆర్డర్ అనేది రీఫిల్ చేయండి, అంటే సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారు, కొంచెం రీఫిల్ చేయండి, మళ్ళీ ఫిక్స్ చేయండి అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ చేస్తే నేను ఫిక్స్ చేసేస్తాను అన్నట్టు. అలాంటివి. ఆర్డర్ క్యాన్సిల్ చేయండి అని అంటే క్యాన్సిల్ చేస్తాను అన్నట్టు. స్పీడప్ చేయండి అంటే ఆర్డర్ అనేది స్లోగా నడిచింది అనుకోండి, ఇప్పుడు రోజుకు 200 నుంచి 300 సబ్స్క్రైబర్స్ రావాలి కదా, అదే 100 సబ్స్క్రైబర్స్ వస్తుంటారు అనుకోండి, అప్పుడు స్పీడప్ చేయండి సార్ అని చెప్పేసి 24 అవర్స్ అయినాక చెప్పాలి. ఓకేనా? తర్వాత రీస్టార్ట్. ఇక అన్ని ఆప్షన్స్ ఉంటాయి, చూసుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. తర్వాత వచ్చేసి కూపన్ అనేది ఇప్పుడు నేను ఇది సెట్ చేస్తాను, తర్వాత మీకు ఫ్యూచర్లో కంపల్సరీ ఉంటుంది. ఈ చైల్డ్ ప్యానల్ గురించి మీరు వివరంగా తెలుసుకోవాలనుకుంటే నేను ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియో చూడండి, చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అప్పుడు మీరు చైల్డ్ ప్యానల్ అనేది తీసుకుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే వెరీ 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 ఇంపార్టెంట్ ఇది చైల్డ్ ప్యానల్ అనేది. తర్వాత వచ్చేసి బ్లాగ్, అంటే ఇక బ్లాగ్స్ అనేవి మన ఫోటోలు కానీ ఏమన్నా అప్డేట్స్ ఉంటే నేను ఈ బ్లాగ్ లెక్క పెడతా అన్నట్టు, బ్లాగ్ రూపంలో. ఓకే, తర్వాత వచ్చేసి రీఫిల్ అనే ఆప్షన్ ఇప్పుడు అంత సెట్ అయ్యాను, తర్వాత చూసుకుందాం అది. తర్వాత అఫిలియేట్స్ అంటే ఎవరికైనా రిఫర్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా రిఫర్ చేస్తే బోనస్ ఉంటాయి అన్నట్టు, కొంచెం ఇన్కమ్ అనేది మీకు వస్తూ ఉంటాయి, ఇక్కడ మనీ యాడ్ అయిపోతాయి అన్నట్టు. అట్లా మాస్ ఆర్డర్స్ ఇప్పుడు మనకు అవసరం లేదు, తర్వాత నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఇది అంతా బాగానే ఉంది, మరి నేను ఇప్పుడు క్లయింట్స్ని ఎట్లా తెప్పించుకోవాలని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. చాలా సింపుల్ అండి, ఈజీ. ఎట్లా అంటే మీకు వాట్సాప్ గ్రూప్ కానీ, ఇన్స్టాగ్రామ్లో గ్రూప్స్ కానీ, ఫేస్బుక్లో గ్రూప్స్ కానీ, ఇంకా యూట్యూబ్ ఛానల్ కానీ, ఏదైనా సరే పేజెస్ అయినా కానీ ఏదైనా సరే అన్నిట్లలో పోస్ట్ పెట్టండి, వీడియోలు పెట్టండి. అంటే మీరు వీడియోలో కనబడద్దు అనుకుంటే బ్యాక్గ్రౌండ్లో మీరు వాయిస్ ఇవ్వండి, ముంగట ఫోటోలు పెట్టుకోండి, ఇట్లా ప్రమోషన్స్ చేస్తాం అది ఇది అని చెప్పేసి చెప్పండి. ఎందుకంటే మీరు ఈ రోజు నుంచి ప్రమోటర్, మీరు సైన్ అప్ అయినాక మన జోగ్లేలో SMM ప్రమోషన్లో మీరు ఒక ఎంప్లాయ్, ఈ రోజు నుంచి మీరు ఎంప్లాయ్. మీరు ఇప్పుడు అస్సలు భయపడకండి, భయపడితే ఫ్యూచర్లో మీరు ఎదగలేరు. సో ఇప్పుడున్న జనరేషన్లో ఖచ్చితంగా పబ్లిక్ కనబడాలి, పబ్లిక్లో చెయ్యాలి, పబ్లిక్లో మాట్లాడాలి. ఇవన్నీ చేస్తేనే ఫ్యూచర్లో మంచి స్థాయికి వెళ్తారు. ఇప్పుడు ఒక్కొక్కల బిల్డింగులు చూడండి, పెద్ద పెద్ద ఆఫీసులు ఎట్లా కడుతున్నారు, వాళ్ళు ఏ రకంగా కడుతున్నారు. ఇప్పుడు షై అని చెప్పేసి నేను ఇంట్లోనే కూర్చుంటాను, నేను ఇంట్లోనే అన్నీ ఎత్తా అట్లా అనుకుంటే కష్టం కదా. మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళాలంటే ఈ జాబ్ చేయండి, మంచి వర్క్ చేసుకోండి, ఫ్యూచర్లో మంచిగా ఎదుగుతారు, మీరు చాలా డెవలప్ అవుతారు. కావాలంటే ఇందులోనే జాబ్ కొనుక్కొని కూడా సపరేట్గా మీరు చెయ్యండి వర్క్. ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇందులో, మన జోగ్లేలో చేసుకోండి. ఇప్పుడు దాదాపు నేను ఒక ప్రైస్ చెప్తాను, మీరు ఈ SMM ప్రమోషన్స్ని కొనుక్కుంటా అనుకుంటే మీకు మంచి, అంటే ఎట్లా వర్క్ ఎట్లా చేయాలో నేను టోటల్గా చెప్తాను. మీకు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ మీరు తర్వాత సూపర్గా గెయిన్ చేస్తారు. మీకు ఒక దాదాపు తింపి మస్తు పైసలు వస్తాయి అబ్బా. మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా వెనకనే ఉంటారు. మీకు డబ్బులు లేకుంటే చైల్డ్ ప్యానల్ తీసుకోండి. చైల్డ్ ప్యానల్ అయితే మంత్లీ మీరు 1500 రూపీస్ కట్టచ్చు. కట్టేసి
డైరెక్ట్గా మీకు 50% ఇన్కమ్ అనేది మీకు వస్తుంది, ఇంకా 50% నాకు వస్తుంది అన్నట్టు. ఆ రకంగా మీరు చేసుకోవచ్చు. తర్వాత డబ్బులు జమ చేసుకొని తర్వాత మీరు కొనుక్కోండి, బెస్ట్ కదా. అట్లా ఎన్నైనా కానీ మనం ఫ్యూచర్లో తర్వాత మీరు కొనుక్కున్నాక మీరు సపరేట్గా వర్క్ చేసేసుకుంటారు. ఇక మంచి ఆపర్చునిటీ, యూజ్ చేసుకోండి, టైం వేస్ట్ చేయకండి, అంతే. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు కావాలనుకుంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్. తప్పకుండా ఈ వీడియోని కంపల్సరీ చూడండి. ఈ వీడియోని చూస్తే మీకు అర్థమైపోతుంది టోటల్గా జోగ్లే అనేది ఏంటిది, ఏమేమి చేయబోతుంది, ఫ్యూచర్లో ఏ రకంగా వర్క్ అవుతుంది అనేది మీకు మొత్తం తెలుస్తుంది ఇక్కడ. ఓకేనా? మీరు కంపల్సరీగా ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని అస్సలు మిస్ కాకండి మీరు. థ్యాంక్ యూ.